దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, సహదైవజనులకి, ఆహ్వానించిన కుటుంబానికి, సంఘ పెద్దలకు, లూథరన్ చర్చ్ ప్రతి విశ్వాసికి అందరికీ క్రీస్తు నామాన శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరొకసారి ఈ ప్రాంతానికి మీరు నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవా. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, వారికి అవసరమైన రీతిలో తండ్రి బోధించడానికి నన్ను వాడుకోండి. ఎవరునూ శ్రోతలుగా ఉండి వెళ్ళిపోక వినబడుతున్న మాటలు తండ్రి గౌరవించి, మీకు వారికి పడని సంగతులు ఏమైనా ఉంటే తండ్రి వాటిని సరి చేసుకునే ధన్యత ఇవ్వండి. తండ్రి మమ్ములను మీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. కొంచెం నేను త్వరగా చెప్తాను, ఎందుకంటే వేరొక మీటింగ్ ఉంది, కావలసిన వారి దగ్గరికి వెళ్ళాలి. నా వాయిస్ అందరికీ క్లియర్గా వినబడుతుందా? చివరికి ఓకే. కీర్తన గ్రంథము 88వ కీర్తన. కీర్తన గ్రంథము 88వ కీర్తన. సుమారు తప్పులు లేకుండా ఒక 10 వచనాలు మనం కంటిన్యూగా చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినప్పుడు నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కడిగా ఎంచబడి తిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవింకా స్మరించిన వారి వలె అయితిని. నేనింకా స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. ఎలుపలకు రావాల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా ప్రతిదినము నీకు నేను మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా. ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. ఆగ్దాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా అంతకుముందు ఏడాది చెప్పినట్టే సిగ్గు లేకుండా పక్కవారి బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా క్రైస్తవ వాతావరణంలోకి రాకూడదు. ఇది సంబరం కాదు, అంబరం కాదు, కళ్యాణ మండపం కాదు. ఓ గంట కూర్చుని వెళ్ళిపోతే పుణ్యం ఏదో జరుగుతుంది అనడానికి ఇది పుణ్యక్షేత్రం కాదు. దేవుని ఎదుట మనకు ఏదైనా డిగ్నిటీ ఉందంటే మన చేతుల్లో మనకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా ఎవరైనా ఇక్కడ కూర్చుని మేము మొబైల్లో చూస్తామంటే మీ మొబైల్ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. కాదు, మొబైల్లో కాదు, సొంత బైబిల్ ఉండాలి. ఓకే. నిలబడి వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఈ వినబడుతున్న మాట ఒక మనుష్యుడిది కాదని, అది సర్వోన్నతుడైన దేవుని మాట అన్న భయం మనకుండా. ఎప్పుడైతే ఆ భయభక్తులు మనకు కలుగుతాయో, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన స్థితిగతులను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే బైబిల్లో
హాట్ ప్లేస్ లాంటి ప్లేస్ ఏదైనా ఉందంటే కీర్తన గ్రంథం. ఆ కీర్తన గ్రంథాన్ని ఏదో వాక్యపట్టణాలుగా మనం చదువుకుంటాం, కానీ ఒక పట్టాన దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోం. కీర్తన గ్రంథం మీద మనకున్న నేరో లుక్ ఏంటంటే కీర్తనలేగా అనుకుంటాం, కానీ కీర్తన గ్రంథంలో ఏడుపులు ఉన్నాయి, కీర్తన గ్రంథంలో బాధలు ఉన్నాయి, కీర్తన గ్రంథంలో గుణపాఠాలు ఉన్నాయి, కీర్తన గ్రంథంలో మన జీవితానికి కావాల్సిన ఒక నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి, కీర్తన గ్రంథంలో మన జీవితానికి ప్రార్థన భక్తిని నేర్పే ఒక దేవుని చక్కటి సహవాస కూర్పు ఉంది. ఈ కీర్తన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే నేను త్వరగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఏదో రాస్తున్నాడు చూడండి, సుమారు కీర్తనలు 150 కీర్తనలు. ఈ 150 కీర్తనకి ఒక్కొక్క కీర్తనకి ఒక హిస్టరీ ఉంది. అసలు దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ప్రతి ప్యాటర్న్ మనకి కీర్తనలు నేర్పిస్తాయి. కీర్తన గ్రంథాన్ని నేరోగా చూడడం మొదలుపెట్టారు కనుక అసలు వర్షిప్లకు అర్థాలు లేకుండా పోయాయి. బైబిల్లో 150 కీర్తనలు ఉంటాయి, అందులో విషాదకరమైన కీర్తనలు కొన్ని కీర్తనలు ఉన్నాయి. అలాంటి విషాదకరమైన కీర్తనలో ఈ కీర్తన మొదటి వరుసలో నిలబడతాయి. ఎప్పుడు మీరు చూడండి, దేవుని ఆరాధించడానికి తగిన కీర్తనలు ఏమన్నా ఉన్నాయంటే బైబిల్ కీర్తనలు, తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మరి ఇప్పుడున్న కీర్తనలు అన్నీ ఏంటంటే ఊరేగింపు కీర్తనలు. ఎందుకు పనికిరావు, ఎందుకంటే ఇలా అంటే సర్రమనిపోతుంది. మీరు సర్రమనిపోయి చెప్పాలి, ఎందుకంటే వాస్తవం అది. ఊరేగింపు వర్షిప్ అవ్వదు. నేను సీరియస్గా చెప్తున్నా. మీరు వర్షిప్లు చేయకపోయినా పర్లేదు, బైబిల్ కింద పడేసి మీ చేతులు పైకి ఎత్తేసి అటో ఒక అడుగు ఇటో ఒక అడుగు వేసి మేము పెద్ద ఆరాధన చేస్తామంటే డ్రైనేజీలో పోండి అంటాడు దేవుడు. నేను సీరియస్గా చెప్తున్నా. బైబిల్ని గౌరవించండి. నీకు వర్షిప్ అంటే సిగ్గయట్లేదు, బైబిల్ని కింద పెట్టచ్చా? ఈ మధ్యకాలంలో ఇది ఒక దరిద్రం అలవాటు వచ్చింది, మీరు చూసారా? వర్షిప్ల పేరు మీద నేను అడుగుతున్నాను, మరి అటు ఎగిరే బ్యాచ్ ఊరేగింపు అడుగుతున్నాం. ఊరేగింపులో ఏం చేస్తారండి? ఎగురుతారు. ఊరేగింపులో ఏం చేస్తారండి? వాళ్ళ సొక్కాలు తిప్పుతారు. ఇప్పుడు ఈ కల్చర్ ఎక్కడికి వచ్చిందండి? క్రైస్తవంలోకి వచ్చింది. ఈ ఊరేగింపుని ఏమని పేరు పెడుతున్నారండి? ఆరాధన. అలా కాదయ్యా, అలా చేయకూడదు. ఆరాధన అంటే కచ్చీపులు తిప్పడం, ఆరాధన అంటే సూట్లు తిప్పడం, ఆరాధన అంటే చేతులు తిప్పడం, ఆరాధన అంటే కుర్చీలు పైకెత్తడం కాదు. ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కొంతమంది పెద్దలు చెప్తే పనికి మాలిన కోపం వచ్చిందంట. నేను అడుగుతున్నాను, ఖండిస్తారు. క్రైస్తవం అంటే ఖండిస్తారు. ఎవరికో చెప్పాడు, వాళ్ళ కొడుకులు ఏదో అన్నారని చెప్పి ఆ పనికి మాలిన అనకూడదు, నేను పేరు ఎత్తట్లేదు, ఆ పనికి మాలిన పెద్ద ఆయనకి సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని క్రైస్తవులు నిలబడి అన్నాడట, మా ఆరాధన మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేసుకుంటే. మీ ఆరాధన మీకు నచ్చినట్టు చేసుకుంటే మీ కొంపలో ఏడండి. క్రైస్తవ సంఘానికి నేర్పుతామంటే నాలాటోలు అడుగుతారు కడుగుతారు. దేవుని సంఘానికి లేని అలవాట్లు నేర్పుతామంటే ఖచ్చితంగా అడుగుతారు. నీకు అంతగా ఊరేగింపు వ్యవహారం అయిపోతే రోడ్ల మీద వేసుకుంటూ పోండి, అంతేగాని దేవుని పరిశుద్ధ సంఘాన్ని ఎగిరించడం అనేది సబబు కాదు. ఎందుకంటే అసలు వర్షిప్లు అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటో తెలియాలంటే ఇదిగో ఇలాంటి చక్కటి కీర్తన స్టడీ చేయండి, దాని మీద ఒక థియలాజికల్ స్టడీ చేయండి, దాని వ్యాఖ్యానాలు ఏంటో తెలుసుకోండి, దాని హిస్టరీ ఏంటో తెలుసుకోండి, అది జాగ్రఫికల్గా ఎక్కడ జరిగిందో తెలుసుకోండి. దానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతే అరే ఇదిరా రియల్ వర్షిప్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మరి ఎలా అలవాటు అయిందో తెలియదు, ఒకరెనకాల ఒకరు వర్షిప్లు అనగానే ఏమనుకుంటారంటే ఈ మ్యూజిక్ టీము సహోదరులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పాటల పాటలు తినక పాడరు, ఆ పాడే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే స్తుతి 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 కొట్టు 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 స్తుతి 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 అన్నారట. ఆ కొడుతున్న ఆయన పేట కొడుతున్న ఆయన అన్నారంట, కొట్టుకో అని ఇచ్చాడట. అన్న వర్షిప్ అన్నాడు. వర్షిప్ అంటే ఏంటి? స్పీడ్ పెంచడమా? వర్షిప్ అంటే ఏంటి? ఎగిరేలాగా ఊపు రావడమా? వర్షిప్ అంటే ఏంటి? డీజేలు పెట్టడమా? వర్షిప్ అంటే ఏంటి? మధ్య మధ్యలో పొగదలడమా? వర్షిప్ అంటే ఏంటి? కచ్చిపులు తిప్పడమా? ఎవడ చెప్పండి, అంతా ఊరేగింపే వ్యాపారం, గుర్తుపెట్టుకోండి. వర్షిప్ అంటే ఏంటి? వర్షిప్ అంటే అదా, నీకు బైబిల్ తెలియదు, మీకు థియాలజీ తెలియదు, మీ అయ్యలు మీకు నేర్పించలేదు. అందుకే క్రైస్తవ యువతకి తప్పుదారిని పట్టిస్తున్నారు. ఇలాంటి వారికి తెలియాలనే నాలాంటి వారు కొంతమంది పెద్దలు ఎవరైతే ఇలాంటి భావజాలం కానీ పెద్దలు వయసులో పెద్దవారు చెప్తే వాళ్ళు చెప్పిన మాట వినలేదు. వాళ్ళ మాట వినలేకపోతే నాలాంటి ఇలా గరుగ్గానే చెప్తాడు. ఖచ్చితంగా చెప్తారు, మారాలి, వినాలి. అరే బయటికి పోతున్న డీజే డ్యాన్సులు మనకి తేడా ఉండక్కర్లేదు,
మన దేవుడు అంటేనే పరిశుద్ధుడు, మన దేవుడు అంటేనే అల్లరికి కర్త కాడు, మన దేవుడు అంటేనే ఒక సిస్టమేటిక్గా ఉంటాడు, మన దేవుడు అంటేనే సమాధానకర్త. అలాంటి ఆయన పేరు మీద ప్లాట్ఫామ్, మీ డ్యాన్సుల అలవాట్లు మీకు పోక, మీ ఎగురుల అలవాట్లు మీకు పోక, ఇలాంటివన్నీ పోక అవి దేవుడి పేరు మీద చేస్తూ కూర్చుంటే దేవుడు ఊరుకుంటాడా? చెప్పిస్తాడు 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 చెప్పిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా ఎననల్లకపోతే హఠాత్తుగా మరణం అయిపోతారు. ఎవరినైనా గుర్తుపెట్టుకోండి, నీ ఇంటిని పాడు చేసుకుంటా, పాడు చేసుకో, దేవుడు ఏమంటాడు? ఏదో ఒక ఆఫర్ ఇస్తాడు నీకు, ఏదో కృపణిస్తాడు మరలా బాగు చేసుకోవడానికి. నీ స్నేహాన్న పాడు చేసుకో, కానీ తన రాజ్యాన్ని సంఘాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా? అందుకే కాస్తంత ఆ హెచ్చరిక, ఆ జాగ్రత్త మీకుంటే. ఏదో రాస్తున్నాడు చూడండి, ఒక కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? యెహోవా నా రక్షణకర్త యొక్క దేవా, రాత్రి వేళ నీ సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. ఇప్పుడు బాగుందండి, నేను మొరపెడుతున్నాను ఎవ్రీ డే నైట్ అంతా నీకు ప్రేయర్ చేస్తున్నాను నేను. ఇది కీర్తన లేదా ప్రార్థన అంటే ప్రార్థనతో కూడిన కీర్తన. ఆ పాటలకు అర్థాలు ఉన్నాయి అంటే అది ప్రేయర్, ప్రేయర్లో సాంగ్ ఉంది, సాంగ్లో ప్రేయర్ ఉంది. ఒక చక్కటి ప్రార్థనతో కూడిన కీర్తన రాస్తున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, నేను అంతా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. అంటే ప్రేయర్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ప్రేయర్ టైం ఏంటో ఈ రచయిత చెప్తున్నాడు. అది ఎలా ప్రేయర్ చేయడమో చెప్పడమే కాదు, ఆయన ఎంత బాధపడుతున్నాడో తన ప్రార్థన చెప్తున్నాడు. ఆ ప్రార్థనే పాటగా మలిచేశాడు. భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు రాస్తున్న విధి విధానాలు ఎంతో బాగున్నాయి చూడండి. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకి చెవియొగ్గుము. నేను ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆపదల్లో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళానికి సమీపించింది, సమాధిలోనికి దిగువారిలో ఒక్కడిగా ఎంచబడ్డాను. చాలామంది చనిపోతున్నారు మా ఇలాకాలో ఎంతోమంది చనిపోతే నెక్స్ట్ ఎవడ చనిపోతారంటే నా వైపే ఏలు చూపిస్తున్నారు ప్రభు, అంత బాధపడుతున్నాను అంటున్నాడు ఈ రచయిత. చనిపోయే వారి వరుసలో నేనే ఉన్నాను, ఏడ్చాను 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 ఏడ్చి 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 నా కళ్ళన్నీ గుంటలు పడిపోయింది. ఆ కింది వచ్చిన వాళ్ళు అంటాడు, నా శరీరం కుసించిపోయింది, చనిపోయే వారి వరుసలో నేనే ఉన్నాను, త్రాణలేని వాని వలె ఉన్నాను, చచ్చిన వారిలో శవమై అన్నట్టున్నాను, సమాధుల్లో అతులైపోతే ఒక శవం ఎలా ఉంటుందో నేను అలాగే ఉన్నాను. నేను ఇంకా స్మరింపని శవాలు ఎలాగైతే స్మరింపక శ్మశానంలో నిద్రపోతాయో ఇక నాకు మూలిగే ప్రార్థన అయిపోయింది తప్ప ఈ ఏడుపులో నాకు మాటలు కూడా రావడం లేదు. నేను ఏడుస్తున్నాను ప్రభువా, బాధపడుతున్నాను ప్రభువా అంటున్నాడు చూడండి. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములు నన్ను ముంచి ఉన్నవి, నా నెలవరులు నాకు దూరంగా ఉన్నారు, నాతో ఉండడానికి ఎవరు ఇష్టపడలేదు, ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నాడు? ఇంతకీ ఏడుతున్న ఈ వ్యక్తి ఎవరంటే, నేను చాలా దిక్కులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఏడుస్తున్న వ్యక్తి యొక్క వయసు సుమారు 25 years. గుర్తుపెట్టుకోండి. ఎంత? 25 సంవత్సరాలు. ప్రశ్న అడుగుతుంది చెప్పండి, 25 సంవత్సరాల కుర్రోడు దేనికి ఏడుస్తాడండి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. 25 సంవత్సరాల కుర్రోడు దేనికి ఏడుస్తాడు? ఆ 3 ఈదులు ఉందని ఏడుస్తాడు. ఏటని అడగండి. 25 సంవత్సరాల కుర్రోడు దేనికి ఏడుస్తాడు? ఫోన్ కొనకపోతే ఏడుస్తారు, బైక్ కొనకపోతే ఏడుస్తారు, ప్రేమించిన పిల్ల వెనకాల తిరగడానికి టైం దొరకట్లేదని ఏడుస్తాడు, వాడి పరీక్షల కోసం వాడు ఏడవడు, వాళ్ళ అమ్మ కష్టం కోసం వాడు ఏడవడు, వాళ్ళ నాన్న కష్టార్జితం కోసం ఏడవడు, వాడి భవిష్యత్తు కోసం ఏడవడు, వస్తువుల కోసం వ్యక్తుల కోసం ఏడుస్తాడు, బలాదూరు పనులను గద్దించినందుకు ఏడుస్తాడు. ఈ 25 కుర్రోళ్ళు మెజారిటీ 90% దీనికే ఏడుస్తారు. కానీ ఈ కుర్రోడు మాత్రం దేనికో ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నేను చచ్చిన వారిలో శవం అయిపోయినట్టు ఏడుస్తున్నాను. నేను నా జీవిత విధానం నాకేం అర్థం కావట్లేదు. నేను ఎంతగా అయిపోయినంటే కుప్ప కూలిపోయిన 11వ వచనంలో, సమాధిలో నీ కృప ఎవరికైనా ఎవరింతురా, నేను సమాధిలోకి పోతే నీ కృపను ఎవరైనా ఎవరింతురా, నాశన కోపంలో
విశ్వాస సత్యత ఎవరైనా తప్పించుకొందురా అంధకారములో అంధకారములో తెలియదగున పాతాళములో అని చెబుతూ ఎంతకాలం నుంచి నేర్చుతుందంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు. నేను ఎన్ని ఏళ్ళ నుంచి ఏడుస్తుంటే 15 వచనంలో చెప్తాను చూడండి. బాల్యము నుండి నేను బాధపడి చావు నాకు సిద్ధమైతుంది. ఎప్పుడు నుంచి ఏడుస్తున్నాడట? బాల్యము నుండి. ఇప్పుడు చెప్పండి, బాల్యం నుంచి ఏడుస్తున్నాడంటే ఈ రచయిత ఇది రాసే సమయానికి చరిత్ర ప్రకారం 25 సంవత్సరాలు, అంటే సుమారు 25 లేదా 5 సంవత్సరాలు పక్కన పెట్టినా 20 ఏళ్ళ నుండి ఏడుస్తున్నాడట. ఎక్కువ బాధపడిన వారు చేసే తప్పు ఏంటి చెప్పనా? బాగా వినండి. ఎక్కువ బాధపడే వారు చేసే తప్పు ఆ బాధను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడిపోతారు. ఎందుకు తాగుతున్నావురా అంటే బాధ తట్టుకోలేక తాగుతున్నాడు అన్నారట. కానీ దరిద్రం ఏంటి చెప్పినా, తాగితేనే బాధలు ఎక్కువ గుర్తొచ్చేస్తాయి. అడగండి, తాగుబోతులు చెప్తారు కావాలంటే. తాగితేనే అడిగి ఇంకా అయిపోయిన విషయాలు గుర్తొస్తాయి. కానీ చాలామంది అంటారు బాధ మర్చిపోవడానికి తాగుతాడు. బాధ మర్చిపోవు, ఇంకా గుర్తొస్తుంది నీకు. ఎందుకురా చెడు వ్యసనానికి పోయావంటే బాధ మర్చిపోతే చెడు వ్యసనం వల్ల నీకు మంచి ప్రతిఫలాలు వస్తాయా? ఈ కీర్తనకారుడు ఎవరైతే ఉన్నాడో ఈయన ఏడుస్తున్నాడట. ఎంతగా ఏడుస్తున్నాడు? బాల్యం నుండి ఏడుస్తున్నాను. నేను ఎంత ఏడుస్తున్నా అంటే నీ కోపాగ్ని నా మీద పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి, నీళ్లు ఆవరించినటువంటి దినమంతయు నన్ను ఆవరించి ఉన్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నేను ఒక విషయం చెప్తున్నాను ప్రభువా, నా ప్రియులు నా స్నేహితులు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. చిన్నప్పటి నుంచి ఏడుస్తుంటే నా బాధ చెప్పుకోవడానికి ఒక్క ఫ్రెండ్ లేడు నాకు. చిన్నప్పటి నుంచి నా బాధను పంచుకోవడానికి ఒక చుట్టం లేడు నాకు. ఒక సహోదరుడు లేడు, ఒక చుట్టం లేడు, ఒక స్నేహితుడు లేడు. నా బాధ ఏడ్చి నాకెవరు స్నేహితులు అయిపోయారంటే నాకు చీకటే స్నేహం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, 25 సంవత్సరాల కుర్రోడు దేనికి ఏడుస్తున్నాడంటే డబ్బు కోసం కాదు, అమ్మాయి కోసం కాదు, వస్తువుల కోసం కాదు, దేని కోసం కాదు. 25 సంవత్సరాల అబ్బాయి దేనికి ఏడుస్తున్నాడంటే మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళ ఫ్యామిలీ చేసిన తలతిక్కల పనికి ఏడుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే కుటుంబం చేసే పనులు ఎదుగుతున్న పిల్లల భవిష్యత్తు మీద పడతాయంటే పడతాయి, అలానే పడ్డాయి. ఆ పిల్లోడు భవిష్యత్తు మీద ఏమైంది, ఇంతకీ ఎవరైనా ఎందుకు ఇలా జరుగుతుందో తెలియాలంటే ఆ 88వ కీర్తనలో చిన్న అక్షరాలను చూడండి, 2వ లైన్లో యెజ్రెయీయుడైన హేమాను రచించిన దైవజ్ఞానం. ఇప్పుడు చెప్పండి, ఈ కీర్తన రాసిన ఆయన పేరు ఏం పేరట? హేమాను. ఈ కీర్తన రాసిన ఆయన పేరు ఏం పేరట? హేమాను. ఇప్పుడు బాగా వినండి, ఈ కీర్తన రాసింది హేమాను అయినా ఈ కీర్తన రికార్డ్ చేసింది మాత్రం ఎవరు? కోరహ కుమారులు. అంటే దీని రైటర్ మాత్రం ఆయన, అంటే హాదర్ ఆయనే. కానీ దాని వెనకాల దీన్ని రికార్డ్ చేసి తెర మీద తెచ్చింది ఎవరంటే కోరహ కుమారులు. కోరహ కుమారులు ఏమంటే ఎవరో మనకు తెలుసు, కాస్తంత అవగాహన ఉందనుకుంటున్నాను. కోరహు తెలుసుగా? తెలిసినా తెలియకపోతే తెలిసినట్టే. తెలుసు కదా కోరహు అంటే. కోరహు అంటే మోసే తెలుసుగా? మోసే చెప్పినట్టు గుర్తు నాకు. మోసే తెలుసుగా? ఆ మోసే గారికి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారి అబ్బాయే కోరహు. ఈడు ఎలాంటోడంటే మోసే గారి మీదకే తిరగబడ్డాడు. భయం లేనోడు, సేవకుడి మీద తిరగబడ్డాడు. సేవకుడి మీద తిరగబడిన ఎవడైనా చరిత్రలో మరి చెప్తున్నాను, నిజాయితీగా నీతికి పడి సేవ చేస్తున్న ఏ సేవకుడి మీద తిరగబడినాడు బతికి బట్టగట్టి కుటుంబంతో సుఖపడినట్టు రికార్డ్స్ ఉన్నాయా? మంట కలిసిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మోసే మీద తిరగబడ్డాడు. మోసే యొక్క తీరుతల్ని ఎట్టకారం చేస్తాడు. మోసే పెద్ద నాయకుడు, ఆయన చెప్పినట్టు మేము వినాలి, కూర్చోమంటే కూర్చో, లేకపోతే లేగం కూర్చోమని చెప్పి 250 మందిని వెనకేసుకుని మోసే మీద తిరగబడితే ఆ వ్యక్తిని దేవుడు సమాధి చేశాడు. భూమి ఇడిపోయింది, ఆ భూమి మింగేసింది. ఆ భూమి మింగేస్తే 250 మందితో పాటు ఆయన కూడా చచ్చిపోయాడు. ఆయన పిల్లలు ఎదిగితే దావీదు కాలానికి వాళ్ళు సైనికులు అయ్యారు. ఆ సైనికులు అయితే వాళ్ళ దేవాలయానికి కాపలా కాస్తున్నారు. ఆ 4 గుమ్మాలు ఉంటాయి యెరూషలేము దేవాలయానికి, యెరూషలేము పట్టణానికి. ఆ గుమ్మాల దగ్గర చెకింగ్ డిపార్ట్మెంట్గా పనిచేసే సైనికులు కావాలి. ఆ సైనికులకి ఎవరిని పెడితే బాగుంటుందంటే ఈ కోరహు పిల్లలు పెద్దోళ్ళు అయితే ఆ పిల్లలందరినీ సైనికులుగా పెట్టాడు. ఆయన పేరు దావీదు గారు, రాజు తెలుసుగా. ఆయన నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళని సైనిక బలగాలుగా పెడితే అప్పుడు వాళ్ళందరూ కలిసి
పట్టణాన్ని దేవాలయాన్ని కాపలా కాస్తున్నారు. సరిగ్గా అలాంటి టైంలో అంతకుముందు దావీదు గారి ముందు ఆ కోవలేలంతా వర్క్ చేస్తున్నప్పుడు ఆ టైంలో గొప్ప గొప్ప కీర్తనలు రాస్తున్నారు రచయితలు. దావీదు గారు పాడుతూ ఆసాపుతో పాటు కొంతమంది కీర్తనలు, ఇలాంటి గొప్ప గొప్ప కీర్తనలు రాస్తే ఆ టైంలో రాయబడిన కీర్తనే ఈ 88వ కీర్తన. ఆ టైంలో ఈ కీర్తన రాస్తున్న వ్యక్తి పేరు హేమాను. ఇంతకీ ఈయన ఎవరో మనకు డీటెయిల్స్ మనకు తెలియాలంటే ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33 వచ్చును. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33 వచ్చును. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహాతీల కుమారులలో గాయకుడగు హేమాను సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఏంటట బాగా వినండి. కహాతీల కుమారులో ఒకరు, ఆ ఒకరు కుమారులో ఒకడు హేమాను. ఇప్పుడు చెప్పండి, కహాతీలు అంటే ఎవరు? అన్ని ప్రశ్నలే మనకి. నా మాటలు మీకు అర్థమవుతలేదు. కహాతీలు అంటే ఎవరు? కహాతీలు అంటే లేవీలు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. 12 గోత్రాలు మీకు తెలుసు. ఎందుకంటే మనకు మెయిన్ లైన్ చర్చలు, నూతన చర్చ్ అంటే మెయిన్ లైన్ చర్చ్ గుర్తుపెట్టాం. ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటారు వీటిని, తెలియాలి. 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు లేవీలు. ఆ లేవీల్లో మళ్ళీ వంశాలు. ఆ వంశాల్లో ఒక వంశం కహాతీలు. మాట్లాడుతున్నాడే. ఆ కహాతీల్లో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎవరి తాలూకట? సమూయేలు గారట. ఎవరు? సమూయేలు గారు. అంటే ఈ అబ్బాయి ఎవరి తాలూకంటే సమూయేలు గారి యొక్క మనవడు. అంటే సమూయేలు గారి మనవడు అన్నమాట. ఇప్పుడు బాగా వినండి. సమూయేలు గారి మనవడు 25 ఏళ్ళ వయసు వచ్చినా ఇంతకాలం ఏడుస్తున్నాడంటే అసలు సమూయేలు గారి మనవడు ఏడటం ఏంటి? మళ్ళీ ప్రశ్న, అసలు సమూయేలు గారి మనవడు కుటుంబం నుంచి వచ్చిన వాడు ఆడటం ఏంటి? మరో ప్రశ్న ఏంటంటే అసలు సమూయేలు గారి పేరు చెప్తేనే చాలా విషయాలు సెట్ అయిపోయాయి. అసలు సమూయేలు గారి యొక్క కుటుంబం నుంచి ఎవరైనా వచ్చానంటేనే గౌరవం. అంటే ఇప్పుడు సమూయేలు గారి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఏడుస్తున్నాడంటే ఆ అబ్బాయికి లవర్ ప్రాబ్లం కాదు, ఆ అబ్బాయికి మనీ ప్రాబ్లం కాదు, ఆ అబ్బాయికి డిసీజ్ లేదు. మరి ఆ అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే నీకు ముందుగా నేను చెప్తున్నాను, ఆ ఫ్యామిలీ ప్రాబ్లం. మళ్ళీ ప్రశ్న, సమూయేలు గారి ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి? అసలు సమూయేలు గారు అంటే ఎవరు? న్యాయాధిపతుల పరంపరలో చివరోడు, ప్రవక్తల పరంపరలో మొదటోడు. అలాంటి సమూయేలు పేరు చెప్తే ఊరు వాడ భయపడిపోయేవారు. ఒక మాట చెప్పాలంటే పౌరుషం కలిగిన ప్రవక్త, నీతికి పడి చచ్చిన ప్రవక్త, ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా దేవుని పరిచర్ని ఉన్నతంగా చేసిన ఒక చక్కటి దైవజనుడు. ఆయన కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఒక్కసారి మీరు న్యాయాధిపతుల గ్రంథం రండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం, మరలా అధ్యాయుడికి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగమున. బాగా వినండి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చెప్తున్నా చూడండి. సమూయేలు పుట్టే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ రికార్డ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఏమని రాస్తున్నాడు? ఆ న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేల్ దేశానికి ఒక భయము భక్తి నేర్పించడానికి లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ అమలు చేయడానికి రాజు లేడు. రాజు లేకపోతే లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ లేకపోతే ఎవరికి భయం లేదు. ఎప్పుడైతే భయం లేదో అది ఆ దినముల్లో, ఇశ్రాయేలుకి రాజు లేని దినముల్లో లేవీడైన ఒకడు, ఎవడట? లేవీడైన ఒకడు ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగం నుండి పరదేశంగా నివసిస్తున్నాడు. ఆ నివసిస్తున్నవాడు ఏం చేశాడంటే వాడికి పెళ్ళై ఒక కాపురం ఉన్న బెత్లెహేములో ఉన్న ఒక ఆవిడని ఉపపత్నిగా తెచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు? అఫీషియల్ హౌస్ ఒకటి చెప్పండి, ఇంక నెక్స్ట్ ఏంటని అడగండి. అంటే లేవీలు ఎలా తయారవడం ఏంటి? మళ్ళీ అర్థమవుతున్నా? లేవీలకి భయం లేదు, యాజకులకు భయం లేదు. వాళ్ళ కుటుంబాలు ఎంత వైరాగ్యంతో పాపంలో జోగుతున్నాయో చూడండి. వీడు వెళ్ళాడట, చేసుకుని వచ్చాడట, ఆ ఉపపత్తిని తెచ్చాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో తలతిక్కల పనులే చేస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి మగోళ్ళకి డిస్క్లైమర్ ఇది గుర్తుపెట్టుకోండి.
నీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెతో నువ్వు కాకుండా మధ్యలో ఎవరితో అయినా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే నీకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఈమె తీసుకొచ్చాడు ఉపపత్రిని. ఉపపత్రి తీసుకొస్తే ఏం చేస్తుంది? సిగ్గుమాల మొఖం పెట్టుకుని ఇంకొకటితో కలెక్షన్ పెట్టుకుంది. అడుగుతున్నాను, ఒకవేళ అడిగితే ఏమైనా చెప్పగలడా అని అడుగుతున్నాను. నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసావని అడిగితే ఆమెమంటుంది? ఆముండగా నువ్వెలాగ నాతో ఉన్నావో చెప్పండి. నువ్వు ఉండగా నేను కూడా అడిగి మెసేజ్ పెట్టినట్టు అందా? తను అడగడానికి నీకు ఏం రైట్స్ ఉంటే అడుగుతున్నాను. అడగడానికి నీకు రైట్ లేదు. అసలు ఎథిక్స్ ఉన్నదైతే నీకు లోబడి అక్కడే ఉంటుంది. ఎథిక్స్ ఉన్న అన్నా లాంటిదైతే, ఎథిక్స్ ఉన్న రూతు లాంటిదైతే అక్కడే ఉంటుంది. ఆ విలువలు ఉన్నది కాదు గనకే పుట్టింది యేసుప్రభు వారి పుట్టబోయే ఊరైనా, పుట్టింది బెత్లెహేం అంటే రాజు పుట్టబోయే దావీదు పురమైన అలాంటి గొప్ప ఊర్లో పుట్టి ఇలాంటి పనికిమాల పని చేసిందంట. సరే చేస్తే చేసింది. ఆ చేసిన పని సిగ్గుమాల మొఖం పెట్టుకుని మళ్ళీ వీడికి మొఖం చూపించకుండా సైడ్ వేస్తే వీడు ఇలా అంటే బాగుంటుంది. అక్కడ ఉన్న వ్యక్తి ఆ లేవీడే నువ్వు ఇలాంటి పనికిమాల పని చేస్తావు, నమ్మక ద్రోహం, నీలాంటి దాన్ని నేను మరలా తెచ్చుకొని అంటే బాగుండు. మళ్ళీ బతిమలాడడానికి వెళ్ళాడు, ఏదో పెద్ద కొత్త లవర్లాగా. తీసుకెళ్ళాడు, కోపగించింది, ఆడికి వెళ్ళాడు. ఆ వెళ్ళి రావుడిని బతిమలాడుతుంటే సిగ్గుమాల ముఖం పెట్టుకుని వచ్చింది. ఆ ముఖం పెట్టుకుని వస్తే బెత్లెహేంకి ఎఫ్రాయిమ్కి చాలా లాంగ్ జర్నీ ఉంది. ఆ లాంగ్ జర్నీ ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే ఒక ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోయి. నా మాట మీకు అర్థమవుతున్నాయిగా, మర్చిపోవద్దు. 88వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలంటే కాస్తంత అవగాహన ఉండాలి. రైట్. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి బయలుదేరి వస్తున్నాడో ఈ లేవీడు ఆ ఉపపత్తి పట్టుకుని కూడా వస్తుండగా ఏం జరుగుతుందో 19 వచ్చిన చూడండి. 19 వచ్చిన అయితే అని చెబుతూ 20 వచ్చంలో ఓ ముసలివాడు ఈ ఉపపత్తిని ఆ లేవీని అన్నాడట, మీకు క్షేమం కలుగును గాక, నీకేమైనా తక్కువైన వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు రాత్రి ఈదుల్లో గడపకూడదు అని చెప్పి. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి. రాత్రులు ఎందుకు ఈదుల్లో తిరగకూడదు? బెత్లెహేములో దయ్యాలు ఉన్నాయా? బెత్లెహేమికి ఎఫ్రాయిముకి మధ్యలో ఏమైనా రాక్షసులు ఉన్నాయా? ఎందుకు రాత్రులు తిరగకూడదు? నేను అడుగుతున్నాను. ఆ రోజే కాదు ఈ రోజు కూడా మరొక గమనికండి చెప్తున్నా, మెట్టుకు రాత్రులు ఇప్పుడు తిరగొచ్చా? ఎందుకు? దయ్యాలు తిరగో, మళ్ళీ చెప్తున్నాను, రాక్షసులు తిరగో. మరి ఏం తిరుగుతారు? ఆ కింది రాశాడు చూడండి, రాత్రులు తిరగొద్దు. ఎందుకంటే 21వ వచనంలో మెట్టుకు రాత్రులు ఈదుల్లో తిరగొద్దు. 22లో వారు భోజనం చేసి సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇంటిని చుట్టుకున్నారు, అందుకు రాత్రులు తిరగొద్దు. రాత్రులు ఎవరు తిరుగుతారంట? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. రాత్రులు ఎవరు తిరుగుతారంట? చూసి చెప్పండి, గడి చెప్పండి. రాత్రులు తిరిగే ప్రతి సన్నాసిగాన్ని బైబిల్ డైరెక్ట్ మీనింగ్ ఇచ్చింది. ఏమంటుందో? రాత్రులు తిరిగే వాళ్ళు ఎవరు? పోకిరిగాళ్ళు. మీరు పోకిరి అనే పేరు మీరు గొప్పగా చెప్పుకోవద్దు. పోకిరికి పర్యాయ పదం ఏంటి చెప్పనా? పోరంబోకు. పోరంబోక్ అంటే బూతి కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను వినండి. పోరంబోక్ అంటే పెద్దోళ్ళని అడగండి చెప్తారు. పోరంబోక్ అంటే ఎందుకు పనికిరాని భూమిని పంచాయతీలో ఏమంటారు? పోరంబోక్ భూమి అంటారు, గుర్తుపెట్టుకోండి. పనికిరాని భూమిని పోరంబోక భూమి అంటారు. ఏ పని చేయకుండా అమ్మ భయం కానీ, అయ్య భయం కానీ, పెద్దల భయం కానీ, దేవుడి భయం కానీ, వీడికి భక్తి భయం కానీ, నాయకుల భయం కానీ, సేవకుల భయం కానీ, ఏ భయం లేకుండా రాత్రులు అర్ధరాత్రులు దయ్యాల్లా తిరిగి ఈ పనికి మాలినోళ్ళని ఏమంటారు? పోరంబోకులు అంటారు. వీడికి ఈడిస్తనితే ఒక నెలకి ఈఎంఐ కట్టగలడా? నేను అడుగుతున్నాను. వీడి నెలసరి సంపాదన ఎంత? వీడికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు. వీడి ఇప్పటికే ఈ తల్లిదండ్రుల మీద ఆధారపడిపోతున్నాడు. వీడికి సిగ్గుందా? ఆ కనిన తల్లిదండ్రుల కానీ సిగ్గుందా? వాడికి 25 ఏళ్ళు వచ్చిన మీరు ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి అన్నం ఎలా పెడుతున్నారు? వాడికి చదువు పాయా, వాడికి ఏ డిగ్రీ లేదు, వాడు పని చేసుకుని బతికే బాధ్యత లేదు. ఆ ఎదవకి మీరు నేర్పింది చెప్పినా ఈ కన్ను మీద గీతలు ఎట్టుకుని తిరిగాడు. ఏం గీతలు? బ్లేడుగాడవా నువ్వు? నడుతున్నాను బ్లేడుగాడు. నువ్వు గీతలేంటే నడుతున్నాను, గీతలేంటే నడుతున్నాను.
పోలీసుడిగా క్రైమ్ బ్రాంచ్లో పనిచేసే వ్యక్తిగా నేను చెప్తాను, చేతి మీద గీతలున్నా, మీ కొడుకుల మీద చెప్తాను, చేతి మీద గీతలున్నా, మెడ మీద గీతలున్నా, మక్కలు విడిసపెట్టి కూర్చోబెడతారు. అది దేనికి ఐకాన్ చెప్తున్నా, బ్లేడ్ బ్యాచ్ ఎవరెత్తున్నారో వాళ్ళు బ్లేడ్లతో కోసుకుంటారు. నీ కొడుకు ఎందుకు కోసుకుంటున్నాడు? స్టైలా? క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వస్తారు, కంగారు పడకో, అది స్టైల్ అని అడుగుతాను. బాతలు గీసుకోవడం ఏంటి, చెంపలు గీసుకోవడం ఏంటి అని అడుగుతాను. అది ఫ్యాషన్ ఏంటి, చేతులు గీసుకోవడం ఏంటి, పెదాలు గీసుకోవడం ఏంటి అని అడుగుతాను. ఇదే స్టైలు, ఇది రాక్షస తత్వం కాదు. రాత్రులు దిగుతున్న అడుగుతున్నాను, మెట్టుకు రాత ఇక్కడంటే రాజు లేడు అడగడానికి. నేను సీరియస్గా అడుగుతున్నాను, ఈ ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ గెలిపించుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, రాత్రులు వయసులో ఉన్న కుర్రోలు రాత్రులు తిరుగుతుంటే వీళ్ళకి అడిగే హక్కుందా లేదా చెప్పండి? అడగాలి. ఊరి పెద్దలు అడగాలి, గెలిపించుకున్న నాయకులు అడగాలి, పోలీసు వర్గం ఎవరైతే ఉన్నారో అడగాలి. అడక్కపోతే ఏమవుద్ది? ఈ సరదా తిరుగుళ్ళే సరదాలు ఎక్కువైపోయి ఎవడో ఒకడు కొంప మీద అటాక్ చేస్తారు. క్రైమ్ జరగక ముందే మీరందరూ అడగాలి. మా కుర్రోని మీరెవడయ్యి అడగడానికంటే నియోజకవర్గం పెద్దలని చెప్పండి. ఇంకా అడిగితే గెలిపించుకున్న నాయకులమని చెప్పండి. మీరెవరు మా కుర్రోని అడగంటే మీ కుర్రోని కొంపలెట్టుకో రాత్రులు తెప్పొద్దని చెప్పండి. లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పండి. మీ కుర్రోడికి అంత ప్రేమ ఎక్కువైపోతే ఈ బైక్ ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ తీసి ఇంట్లో దేకమని చెప్పి అంతే కానీ ఈదుల్లో ఇష్టమంటే సైలెన్సర్ పీకి తిరిగితే తగిలిస్తారు, కూర్చోబెడతారు. మళ్ళీ చెప్తున్నాను, వైలెన్స్ కేసులు కూడా పెడతారు. ఇది మీకు అవగాహన లేదని నేను సీరియస్ చెప్తున్నాను. ఎవడైనా బాగానండి, పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళ వల్ల మాకు డిస్టర్బెన్స్ జరుగుతుంది, మా నిద్రకు భంగం కలుగుతుంది అని ఎవరైనా నలుగురు పెద్దలు కలిసి వాడి మీద కంప్లైంట్ ఇచ్చారో ఆడ బతుకు ఆ రోజు నుంచి ఓగయా. మళ్ళీ చెప్తున్నాను నేను, కానీ గౌరవించి చివరి ఆడి భవిష్యత్తు ఏమైపోద్దని. రాత్రులు తిరగడం ఏంటి నడుతున్నాను. రాత్రులు నిద్రపోకపోతే సగం రోగాలు దేనికి వస్తాయి చెప్పనా? నిద్ర లేకపోతే వస్తాయి. ఫోన్ నడుతున్నాను, రాత్రులు ఫోన్ నొక్కుంటా పోతున్నారు నడుతున్నాను, ఫోన్ నొక్కుని ఎక్కడ పోతున్నాను నొక్కుంటా. ఇంకెవడెంక చూడ్డాడు, ఎలా నొక్కుంటా తుప్పలో పోతుంటాడు, ఎలా నొక్కుంటా చెరుగుడు పోతాడు, ఎలా పోవడమే ఇంకా అలాగా. ఏ పావన గరిస్తే ఏదైనా జరిగితే నడుతున్నాను, ఇడికి ఏమడుతా అందులో అంటే కాల్చే అన్ని కాల్చి, ఎవరిని కాల్చేస్తావు? అవతలోడు ఈయన కాల్చేస్తాడు, ఈడేమో అన్ని కాల్చేస్తాడు. అంటే గేమ్స్ ఆడండి కానీ ఒక సిస్టమేటిక్గా నడుతున్నాను. నేను వయసులో ఉన్నవాడిని కానీ చెప్తున్నాను, వయసులో ఉన్నవారంటే నాకు ఇబ్బంది ఏం కాదు గుర్తుపెట్టుకోండి. కానీ బాధ్యత లేకుండా తిరిగితే ఎవరికైనా కోపం వస్తుంది. రేపో మాపం మీ అమ్మ నాన్నకు ఒక కాలు వంగుతుంది. నేను అడుగుతున్నాను, మీకు మంచిగా చెప్తే అర్థమవుతుంది, అందుకే సీరియస్ చెప్తున్నాను. రేపో మాపం మీ అమ్మ నాన్నకి కాలు వంగుతుంది. రేపు పొద్దున్న హాస్పిటల్ మంచమే పడితే వాళ్ళకి కనీసం మందుల సీట్లో రాసిన మందులు నువ్వు కొనగలవా? ఇప్పుడు మందులు ఎంత? హాస్పిటల్ ఏదైనా రోగం వస్తే ఎంత అవుతుంది అడుగుతాను. ఒక సీటీ పట్టుకెళ్తే 2000, 3000, 4000, 10,000 మెడిసిన్కి అవుతుంది. ఏమన్నా అయితే నేను కన్నంతకాలం ఏమన్నా చూడగలవా? గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తే సిగ్గేస్తుందా? తెలంగా చూస్తారని అడుగుతున్నాను నేను. పట్టించుకోకపోతే రేపొద్దు నేను కన్నంతగా తల్లి ఏమైపోవాలి, నేను కన్నంతగా తండ్రి ఏమైపోవాలి? ఆ ముసలోడికి భయం వేసిందంట. అయ్యా మీకు విషయం చెప్పాలి, రాజు లేడు అడగడానికి, నాయకులు లేడు అడగడానికి, ధర్మశాస్త్రం భయం లేదు ఎవరికి అడగడానికి. అందుకే రాత్రులు మా ఏరియాలో తిరగకండి. అసలే ఆడపిల్లతో మీరు వచ్చారు, రాత్రులు మా ఏరియాలో తిరుగుతున్నారని ఎందుకు తిరగొద్దంటున్నానంటే, మా ఏరియాలో దయ్యాలు తిరగు, మా ఏరియాలో రాక్షసులు తిరగరు, మా ఏరియాలో ఎవరు తిరుగుతారంటే పోకరిగాళ్ళు తిరుగుతారు. సరదా ఆటలు ఎలా ఉంటాయని చెప్తున్నాను. క్రైమ్ స్టోరీ, సైకలాజికల్గా స్టోరీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటాయంటే, ముందు తొండ్ర పని చేస్తారు, ఏమీ అవదు, మరో తొండ్ర పని చేస్తారు, ఏమీ అవదు. ఈ ఏమీ కాదన్నది ఒక ధైర్యం వస్తుంది చూసారా, ఇంకా ఏదో చేయాలనుకుంటారు. అలానే స్టార్ట్ అవుతాయి, అలానే క్రైమ్ క్రియేట్ అవుద్ది, అలానే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళ భోజనం చేసి సంతోషించుండగా ఆ ఇంటికి మనుషులందరూ వచ్చి, కొందరు పోకిరీలందరూ వచ్చి ఆ ఇల్లు చుట్టుకొని, నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరిగినట్లు అతను బయటికి తెమ్మని అతని ఇంట యజమాడైన ముసలివాడితో వాగ్వాదానికి దిగేశారు. అని అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏం కావాలరా మీకంటే, ఆ ఇంట్లోకి వచ్చిన ఉపపత్రం ఉందో చూసారా, బెతలేం నుంచి వచ్చిన ఆవిడ కాదంట. నీ జాతక చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ కాదంట. మరి ఈ పోకిరిగాళ్ళందరికి ఎవరు కావాలంట? ఆ మొగోడు కావాలంట. మొగోడికి చెప్పండి, మొగోళ్ళకి ఎవరు కావాలట? మొగోడు కావాలి.
నేను కొంచెం వివరించకూడదు, లైవ్ వెళ్తుంది అనుకుంటాను చెప్తున్నాను. ఈగల కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్య కొంతమంది, మీరు చూసారు లేదు, ఎవరేటని అడగండి. ఒకప్పుడు ఎవరో ఉండేవారు, వీళ్ళ స్కూటీలు వేసి తిరిగేస్తున్నారు, కొట్టేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి ఇంటర్వ్యూలు ఎవరని అడగండి. వీళ్ళు ఎవరు చెప్పిన గేస్ అంటారు, లెస్బిసియన్స్ అంటారు, ఇంకా ఎల్జిబిటీ అంటారు. అంటే వీళ్ళ పురుషులై ఉండి పురుషుల్లా ఉండరు, స్త్రీలై ఉండి స్త్రీల్లో ఉండరు. అరే ఏంటంటే అది జెండర్కి యాంటీగా ప్రవర్తించే ఒక యాటిట్యూడ్. అది ఇప్పుడు అధిక శాతం యంగ్స్టర్స్లో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఇదే. మొగోడట ఆడదానిలా మారిపోడట, ఆడోడట మొగోళ్ళ మారిపోతున్నారట. వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారా? వీళ్ళ కాలేజీలో వీళ్ళకి ఏవో ఈవెంట్స్ జరిగితే ఆ ఈవెంట్స్ కంట ఇలాంటి వాళ్ళని పిలిచారట అన్నట్టు. ఈడేం చెప్తాడు? టీవీ 9లో పెద్ద పెద్ద మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళ మీద ఇంటర్వ్యూలు చేస్తుంటే ముసుగేసుకున్న మాట తెలుసా? ముసుగేసుకున్న మాట, పాపం ముసుగేసుకున్న మాట ఏంటంటే వాళ్ళ మనోభావాలను కూడా మనకు, అవి మనోభావాలు, అవి వాళ్ళ ఫీలింగ్స్ మనకు, అవి ఫీలింగ్స్ అవే నేచర్కి వ్యతిరేకమైన. మళ్ళీ చెప్తున్నాను, మగాడిగా పుడితే మగాళ్ళలాగా ఉండాలి, ఆడదానిగా పుడితే ఆడదానిలాగా ఉండాలి. నువ్వు జెండర్ ఎందుకు మారుస్తున్నావు? ఒకవేళ నీకు ఆ ఫీలింగ్సే ఉంటే నడుతున్నాను, దేవుడికి పడేయడు. బతుకునిచ్చిన వాడు, జీవితాన్ని ఇచ్చిన మళ్ళీ నీ జీవితాన్ని కడతాడు. ఇలా టెస్ట్ మనీలు క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయంటే ఉన్నాయి, వెస్టర్న్ కల్చర్లో ఉన్నాయి, సౌత్ కల్చర్లో ఉన్నాయి, నార్త్ కల్చర్లో ఉన్నాయి, మన ఇండియాలో ఉన్నాయి, వెస్ట్లో ఉన్నాయి, విదేశాల్లో అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఉన్నతమైన వ్యక్తిత్వానికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ చదువుతుంటే ఏం కనబడుతుందో మీరు చూడండి. ఈ మగాళ్ళందరూ కలిసి ఆ మగాడిని బయటకు పంపించాను. మగాడు ఎందుకంటే మగాడిని సరిచేస్తారంట. దైత్యం ఏంటి చెప్పనా? మొన్న ఒక వీడియో చూశాను. ఆ మగాడు ఈ మగాడు ప్రేమించుకున్నాడట, ఆడు బీటెక్ ఫైనల్ ఇయర్ అట, ఈడు బీటెక్ సెకండ్ ఇయర్ అట. ఈడు ప్రేమించుకుంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నారట. అది వీడియో తీయడు, వీడు సిగ్గుపడిపోవడం, వాడు తాళి కట్టడం. చచ్చిపోవాలనిపిస్తుంది ఆ వీడియో చూసిన. అడుగుతున్నా, బీటెక్లో నడుతున్న మొగోడు చేసుకోవడం పెట్టి లేవా? మీరు చూస్తున్నారు, అలాంటివి ఎక్కువైపోయాయి. నడుతున్నాను. ఇంక ఈ మాట అంటే ఏమనుకోకండి. శృంగారం అనేది దేవుడు ఏర్పరిచిన పవిత్రమైనది, పానుపు నిష్కల్మషమైనది. ఎప్పుడు మ్యారిటల్ లైఫ్లో నీకంటే ఒక వైఫ్, నీకంటే ఒక భర్త, అంటే నీకు యజమాడు, హస్బెండ్, వైఫ్ ఏదైతే ఉందో మ్యారిటల్ లైఫ్లో పానుపు నిష్కల్మషంగా ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అవయవాళ్ళని రేపుతున్నారు, స్నానం చేసి వచ్చినంత ఈజీగా తప్పు చేస్తున్నారు. ఈ మాట నాటని ఏమనుకోకండి. హై సొసైటీ అనే పేరు చెప్పుకున్న అప్డేట్ కల్చర్లో సిటీస్లో ఈ పదం వాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఫ్రీ సెక్స్ అంటున్నారు, ఫ్రీ సెక్స్ అంటున్నారు, ఫ్రీ సెక్స్ నడుతున్నది. ఎంత ఇలాంటి పనులు నడుతున్నారో జరిగాయి. ఎక్కడ జరుగుతున్నాయి? బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో, ఎఫ్రాయిం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆ ఏరియాల్లో అట్టుడుకుపోయే పరిస్థితులు. ఆ ముసలోడు అన్నాడట, సహోదరులారా అది కూడదు, అది దుష్కార్యము, అలా చేయకూడదు, ఇది దేవుడికి ప్రకృతికి విరుద్ధమైనది. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాను కనుక ఈ ఎర్రి పని చేయకూడదు. అది ఏ పని చెప్పండి? ఎర్రి పనే. ఇలాంటి పని మీరు చేయకూడదు. ఇదిగో కన్యకే నా కూతురు ఒకరున్నారు, ఆ మనుషుని ఉపపత్రం ఉన్నది, కావాలంటే ఆడవాళ్ళని మీరు తీసుకెళ్ళండి, కానీ మగాడిని మీరు చేసి చంపేస్తారా? దయచేసి వదిలేయండి అన్నారట. ఈయన ఇచ్చిన సలహా కూడా తప్పే, కానీ గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద అవ్వదు, కాదంటే ఆ ఉపపత్తిని బయటికి పంపితే జరిగిన విషయం ఏంటి తెలుసా? తెల్లవార్లు ఊరంతా కలిసి మోకుమ్మడిగా తన మీద లేని పోని ఆ రాక్షస తత్వాన్ని చూపిస్తే స్పృహ తప్పిపోయి చచ్చిపోయాడు. కోమాలోకి పోయింది. ఎప్పుడైతే ఆమె కోమాలోకి పోయిందో మీరు జాగ్రత్తగా వినండి. కోమాలోకి పోయిన ఆమెను ఏం చేశాడట? ఈ ఎవరైతున్నా లేవీడు ఆ కోమాలోకి పోయినాడు ఏం చేశాడు చెప్పండి? 12 ముక్కలు కోసాడట. నా మాట మీకు అర్థమవుతున్నాయా? 12 ముక్కలు. బాగా వినండి, 12 ముక్కలు కోయడం ఏంటి? మీరు జాగ్రత్తగా వినాలి. అంటే పాడు చేయడమే వీళ్ళ ఇష్టమే, దేహాన్ని కట్ చేయడం వీళ్ళ ఇష్టం. అంటే ఆ సొసైటీని చూస్తుంటే ఏమైనా భయం ఉందా? ఈరోజు కూడా అలా ఉందా లేదా? కట్టుకున్న వారిని ఆడెవడో 120 ముక్కలు నరికాడట. మరి లెక్కెట్టుకున్నాడేమో. కట్టుకున్న దాన్ని 120 ముక్కలు నరికితే కట్టుకున్న దాన్ని 120 ముక్కలు నరికినోడు ఒకడు, కట్టుకున్న భర్తని సరిగ్గా 75 ముక్కలు పెద్ద పెద్దవన్నీ కోసి వాసన చెత్తని చెప్పి ఉడకబెట్టేసిందంట.
మీకు ఏమర్థమవుతుందండి? సేమ్ సొసైటీ ఇప్పుడు ఉందా లేదా? పోకిరీలు ఇప్పుడు ఉన్నారా లేదా? మనుషులు నరుక్కుంటున్నారు లేదా? ఇప్పుడు పెళ్ళి అయితే పెళ్ళిళ్ళు ఏదైతే మీరు కూర్చోబెడతారు భార్యని భర్తనే, ఈ కూర్చోబెడితే ఫ్రెండ్స్ వస్తారుగా, ఈ ఫ్రెండ్స్ వచ్చిన వారు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆ గిఫ్ట్లు ఏమి ఇస్తున్నారు తెలుసా? ఆ గిఫ్ట్లో పెళ్లి గిఫ్ట్లు ఈరోజు గిఫ్ట్ ఏంటో తెలుసా? అందులో గిఫ్ట్ ఏంటంటే ఆ ఫ్రెండ్స్ వచ్చారు గిఫ్ట్లు ఇస్తున్నారు ఆ మగాడికి, ఆ ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకుకి పెళ్లి కుమార్తెకి. ఆ గిఫ్ట్ ఏంటంటే గోని సెంచి బకెట్ ఇస్తున్నారు. గోని సెంచు బకెట్ ఎందుకురా మీరు గిఫ్ట్? గోని సెంచు బకెట్ గిఫ్ట్కి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆ 75 ముక్కల నరికి బకెట్లోనే పెట్టింది, ఈ 120 ముక్కల నరికి గోని సెంచు పెట్టారు, భవిష్యత్తులో మీద గొడవ అయితే ఉపయోగపడుతూ ఉండయండి అన్నారంట. అమ్మారు అర్థమవుతున్నాయి? చావుతో ఎటకారాలు, చావునితో ఎటకారాలు నడుతున్నారు. మనిషిని ముక్కలు నడుతున్నారు. మేకను కోసుకున్నట్టు కోసుకోవట్లేదు, మనుషులను చంపేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా ఇలా జరిగిందట. ఈ 19 అధ్యాయం చదువుతుంటే ఏం కనపడుతుంది తెలుసా? అచ్చు ఆదికాండం చెప్పండి, 19 అధ్యాయం గుర్తొస్తుంది. అంటే ఆదికాండం 19 అధ్యాయంలో ఏముంది? సొదొమ గొమొర్రా ఉంది. మళ్ళీ న్యాయాధిపతుల్లో ఏముంది? సేమ్ సొదొమ గొమొర్రా వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఏ వాతావరణం ఉంది చెప్పండి? సేమ్ మళ్ళీ సొదొమ గొమొర్రా వాతావరణం వచ్చేసి మనుషులను చంపుకుంటున్నారు, మనుషుల్ని ముక్కలుగా కూర్చేస్తున్నారు. ఆ ఎఫ్సన్ ఫైల్స్ మీరు అన్నారు లేదో, మనుషుల రక్తాన్ని తాగేస్తున్నారు, మనుషుల్ని వండుకుని తినేశారంట, చిన్న చిన్న పిల్లల్ని. అడుగుతున్నాను, మళ్ళీ అదే వాతావరణం వచ్చింది. ఇలాంటి సొసైటీని బాగు చేయడానికి గుర్తుపెట్టండి, ఇలాంటి సొసైటీని బాగు చేయడానికి ఎవరు వచ్చారో తెలుసు? తెర మీదకి సమూయేలు పుట్టాడు. న్యాయాధిపతులు లేని కాలంలో, రాజు లేని కాలంలో దేవుడు పుట్టించుకున్న వ్యక్తి సమూయేలు పుట్టాడు. ఆ సమూయేలు పుడితే ఏం జరుగుతుందో మీరు చూడండి. ఆ సమూయేలు గారు పుట్టిన తర్వాత సొసైటీని బాగుపరిచాడు. సొసైటీనా పాడైపోతా, చర్చ్ కూడా పాడైపోయింది. ఆ చర్చిలో ఉన్నది ఎవరు చెప్పండి? ఆ ఏలీ పాస్టర్ గారు ఉన్నారు. ఆ ఏలీకి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఏం చేస్తున్నారు? లంచాలకి మరిగారు, దేవుని కానుకలు దొంగిలిస్తున్నారు. ఏలీ పాస్టర్ కొడుకులు 2 కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? సేవను వచ్చిన అమ్మాయిలతో తప్పుడు పనులు చేస్తున్నారు. అంటే సొసైటీ పాడైపోవడమే కాదు చెప్పండి, సంఘం కూడా పాడైపోయింది. ఆ సంఘాన్ని కూడా బాగు చేయడానికి వచ్చిన వాడు ఎవరు చెప్పండి? సమూయేలు. ఇటు సొసైటీని అటు సంఘాన్ని రెండింటినీ బాగు చేశాడు. 3 తెలుసా? సంసారాలు కూడా పాడైపోయింది. ఎందుకంటే ఒకరు ఎదురేషన్ చేసుకుంటున్నారు. సమూయేలు గారు తండ్రి గారికి ఇంకొక ఆవిడ ఉందా లేదా? అంటే ఆ సొసైటీ ఎలా చెప్పండి? ఇంటికి 2, అంటే సంసారాలు బాలేదు, సమాజం బాలేదు, సంఘము బాలేదు. వీటన్నిటినీ సెట్ చేయడానికి వచ్చిన వాడు చెప్పండి? సమూయేలు గారు. సమూయేలు గారు వచ్చిన తర్వాతట సమాజం భయపడిపోయిందట. సమూయేలు గారు వచ్చి దేవుని మాట చెప్తుంటే సంఘం భయపడిందట. సమూయేలు గారు వచ్చి దేవుని మాట చెప్తుంటే ఆ రోజు ఏవైతుందో ఈ సంసారాలు ఎవరైతే అడలెత్తిపోయారట. సంసారాలు, సంఘాలు, సమాజం అంత ఒక లైన్లోకి వచ్చాయి. సమూయేలు అంత బాగా బతికాడు కనుక సమూయేలు వచ్చిన తర్వాత ప్రజల్లో భక్తి పెరిగింది. సమూయేలు ఒక రోజు బెత్లెహేముకి వెళుతుంటే, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి 12వ అధ్యాయంలో. సమూయేలు గారు బెత్లెహేము వెళుతుంటే, ఆ మొదటి సమూయేలు ఆయన బెత్లెహేము వెళుతుంటే ఊరు పెద్దలందరూ లేచి నిలబడి అన్నారట, అయ్యా చెప్పండి అయ్యా, మా ఊర్లో యవనస్తులు తప్పుడు పనులు చేస్తున్నారు, చెప్పండి, మేము సరి చేసుకుంటామన్నారంట. సేవకుడిగా ఆయన వెళ్తుంటే ఆ ఊరి పెద్దలు గౌరవించారట. సేవకుడిగా ఆయన వెళ్తుంటే ఆ సంఘ పెద్దలు లేచి నిలబడ్డారట. అన్నారట, చెప్పండి, మీరు శుభవచనమే పలకడానికి వస్తున్నారా, కీడు పలకడానికి వస్తున్నారా? దేవుని ఎదుట మా ఊరు, మా ప్రజలు మేము తిరంగా నడుచుకుంటున్నామా, ఏదైనా తప్పుగా మేము నడుచుకుంటున్నాం, దయచేసి చెప్పండి అని భయపడిపోయారు. అంటే సమూయేలు గారి పేరు చెప్తే ఊర్లు బాగుపడ్డాయి, సమూయేలు గారి పేర్లు చెప్తే సంఘాలు బాగుపడ్డాయి, సమూయేలు గారి పేర్లు చెప్తే సంసారాలు బాగుపడ్డాయి, సమూయేలు పేరు చెప్తే భక్తి లేనుడు కూడా భక్తి వచ్చింది. అలాంటి ఉన్నతమైన సమూయేలు గారికి పుట్టిన మనవడే హేమాను. నేను త్వరగా ముగిస్తాను, గుర్తుపెట్టండి. ఆ యామాన్ గారు మరి సమూయేలు గారి పేరు చెప్తే ఊరు బాగుపడింది, సమాజం బాగుపడింది, సంఘం బాగుపడింది. మరి అన్నీ బాగుపడినప్పుడు మరి ఈ అబ్బాయికి ఏమైంది ఇంత ఏడుస్తున్నారంటే, ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ తన బ్రతుకులో మాత్రం ఏడుపు ఎక్కువైంది. ఎందుకు ఏడుపు ఎక్కువైందంటే వాళ్ళ నాన్న చేసిన పని అని గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళ నాన్న అంటే సమూయేలు గారు కొడుకు, సమూయేలు గారి కొడుకు, ఆ కొడుకు అంటే సమూయేలు గారి కొడుకు ఏమానైతే సమూయేలు గారు మనవడైతే సమూయేలు కొడుకు ఏదో తిక్కల పని చేశాడన్నమాట. ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం, త్వరగా ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, త్వరగా మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద
న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా. వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరే. జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినండి. సమూయేలు కొడుకులు ఎవరట? యోవేలు, ఇంకొక ఆయన అబియా. ఇప్పుడు చెప్పండి, యోవేలు కొడుకే చెప్పండి హేమాను. అంటే యోవేలు కొడుకు యామాను, యోవేలు కొడుకు యామాన్ అయితే సమూయేలుకి ఇద్దరు కొడుకులు ఉన్నారట, పెద్దోడు చిన్నోడు. ఈ సమూయేలు గారికి వయసు అయిపోయినప్పుడు సమూయేలు గారు ఏం చేశారంటే న్యాయాధిపతులుగా వీళ్ళు నియమిట్టారు. ఎవరిని? సమూయేలు ఇద్దరు కొడుకుల్ని న్యాయాధిపతులుగా సమూయేలు గారు ఎప్పుడైతే పెట్టారో ఇలా న్యాయం తీర్చడానికి బదులు ఏం చేశారట? అక్కడ రాశారు చూడండి, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయి. ఇప్పుడు చెప్పండి, సమూయేలు మంచోడే, ఆ మాటలు వినాలి. సమూయేలు మంచోడే, సమూయేలు కొడుకులే చెప్పండి మంచి ప్రవర్తన కలిగిన వారు కారు. తెలుగులో సామెత ఉంటుంది, పండిత గర్భాన్నట చెప్పండి చెప్పండి సొంటలు పుట్టారట, పరమ సొంటలు, అలాంటి వాళ్ళు పుట్టారు. ఎవరికి చెప్పండి? ఆయన పేరు చెప్తే ఊరు భయపడుతుంది, ఆయన పేరు చెప్తే సంఘం భయపడుతుంది, ఆయన పేరు చెప్తే సంసారాలు కూడా సెట్ అయిపోతాయి. కానీ ఆయనకి మాత్రం ఎలాంటి వాళ్ళు పుట్టారట? పనికి మాలిన వాళ్ళు పుట్టారట. ఇది ఎలా ఉందో చూడండి. అలాంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు. పుట్టి ఏం చేస్తున్నారు? లంచాలకి మరిగి ధనాపేక్షకులై లంచాలు తీసుకుంటూ ఏం తిప్పేశారట? ఇప్పుడు బాగా వినండి, న్యాయం తిప్పేస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అన్యాయం చేయబడిన కుటుంబాలు బాధపడతాయా? బాధపడవా? వీళ్ళు లంచాలు తీసుకుని న్యాయం తిప్పేస్తున్నప్పుడు యామాని వయసు ఎంత ఉంటుందో చెప్పండి? సమూయేలు గ్రంథానికి బాలుడు. ఈ బాలుడి మీద ఈ ప్రభావం పడిందంటే పడింది. ఎలా పడిందంటే వీళ్ళ నాన్న వీళ్ళ చిన్నాన్న ఎవరైతున్నారో వీళ్ళ చేసే దొంగ పనుల వలన కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఎంత ఏడుస్తున్నాయి అంటే దేశమంతా కలిసి అన్నదట, సమూయేలు నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు, నీ ఉండగానే మేము ఒక కొలిక్కి వచ్చేసాం, మాకు రాజు కావాలి అంటే ప్రజలందరూ కలిసి మాకు రాజు కావాలని అడుగుతున్నారంటే సమూయేలు కొడుకుల వలన దేశం ఏమైంది చెప్పండి? ఇసుకుపోయింది. మళ్ళీ అడుగుతున్నాను, ప్రతి కుటుంబం ఇలా చేసే పనుల వాళ్ళు ఏడుస్తున్నాయి లేదా? ఏడుస్తున్నాయి. ఇప్పుడు బాగా వినాలి, వీళ్ళు ఏదో అన్యాయం తీర్పు తీరుస్తారు, ఆ అన్యాయం తీర్పుకి ఏ కుటుంబం ఏడుస్తుంది? ఆ కుటుంబం రాత్రంతా భర్త భార్య ఏడుస్తుంటే ఆ బిడ్డలు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు ఏడుపును చూస్తారా? చూడరా? చూస్తారు. ఆ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బయటకు వచ్చి ఆడుకుంటున్నప్పుడు హేమాను కూడా ఊహించండి, జస్ట్ హేమాను కూడా బయటికి వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు ఆ చిన్నపిల్లలు ఏమంటారు చెప్పనా? నీతో మేము ఆడుకోమని అంటారు. అంటే రాత్రంతా మా అమ్మ ఏడ్చింది, రాత్రంతా మా నాన్న ఏడ్చాడు. ఎందుకంతలా ఏడ్చారంటే మీ నాన్న చేసిన తప్పుడు తీర్పు వల్ల మా అమ్మ నాన్న ఏడ్చారు, నీతో మేము ఆడుకోరని పిల్లలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని అంటారా? అనరా? బాల్యం నుంచి ఏడుస్తున్నాడంటే ఎందుకు ఏడుస్తున్నాడు? బాల్యం నుండి ఏడుస్తున్నాడంటే ఈ అబ్బాయితో ఆడుకోవడానికి ఎవరు రావట్లేదు, ఒక్క స్నేహితుడు లేడు, ఒక్క బంధువు లేడు. ఎందుకు రావట్లేడు? సమూయేలు పేరు చెప్తే అందరికి గౌరవమే, కానీ సమూయేలు కొడుకుల పేరు చెప్తే ఆ కొడుకులతో కూడా ఆడుకోవడానికి బాలురు కూడా రావడం లేదంట. నేను మీకు ఇదే చెప్పను, నేను త్వరగా ముగిస్తున్నాను. ఏదన్నా పిల్లలు పుట్టక ముందు వరకు మీరు ఎంత పొగరగొన్నా ఉండండి, మీరు ఎన్ని గొడవలన్నా ఆడండి, కానీ వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టారో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. నువ్వు ప్రతి దాంట్లోకి లింగి పైకి కట్టేసి తగునమ్మా అని నీకు అక్కర్లేని గొడవలో దూరిపోతే, నీకు తగలగొండ చోట తగిలితే నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో తెలుసా? నీ పిల్లల మీద పడతారు. పోనీ నీకు సంబంధం లేని గొడవలో తిరిగి నువ్వు ఏమైనా చెయ్యి సిరితే ఆ చెయ్యి తాకడికి ఎవరికైనా దెబ్బ తగిలితే నీ మీద ఒక ఎఫ్ఐఆర్ పడితే నేను పోలీసులు తీసుకెళ్ళిపోతే చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్న పిల్లలతో తోటి పిల్లలు ఏమంటారు తెలుసా? మీ నాన్న పోలీసులు తీసుకుపోరట కదరా అంటారు. అప్పుడు నీ కొడుకు ఏమైపోవాలి, నీ కూతురు ఏమైపోవాలి? ఇంకా అడుగుతున్నాను, ఏదన్నా తప్పుడు పనులు చేస్తే మీ అమ్మ అంట కదరా పచ్చి బూతులు మాట్లాడుతుందంట, మా అమ్మ చెప్పింది నీతో ఆడుకోద్దని నువ్వు బూతులు మాట్లాడితే మీ పిల్లలతో తోటి పిల్లలు అనరు అనుకుంటున్నావా? అంటారు. నువ్వేదన్నా చీకటి పని చేస్తే
అది ఊరంతా మాట్లాడుకుంటే మీ అమ్మ పలానా పలానా అంటగానంటే నీ కొడుకు కానీ కూతురు కానీ ఏమైపోతారు? మీరు చేసే పనులు మీ పిల్లల మీద పడతాయి. ఖచ్చితంగా మాట్లాడు. అసలు పిల్లలు అంటేనే వాళ్ళ పెద్ద విషయాలు ఆడుకునేటప్పుడు మాట్లాడుకుంటారు. మీరు ఏం వినడం లేదనుకోకండి, వాళ్ళన్నీ వింటారు, అన్నీ చూస్తారు, వాళ్ళ మధ్య వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు పెద్ద సైంటిస్ట్ లాగా మీకు ఏం తెల్లనుకోకండి, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. నడుతున్నాను. నువ్వు దొంగతనం చేస్తే నీ కొడుకుని దొంగ అంటారు, నువ్వు వ్యభిచారం చేస్తే నీ కూతుర్ని వ్యభిచారంటారు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పనులు చేస్తే నీ పిల్లల మీద అదే ముద్ర వేస్తారు. హేమానం చేసే తప్పులు, యామానం చేసే లంచగొండి పనులు, యామానం చేసే అన్యాయమైన తీర్పులు ఎవరి మీద పడ్డాయి చెప్పండి? క్షమించండి, యామాన తండ్రి చేసే పనులు ఎవరి మీద పడ్డాయి చెప్పండి? హేమాన మీద పడ్డాయి. యామాను చేసే ప్రతి పని మీద పడ్డాయి. నడుతున్నాను. యామాను లంచాలు తీసుకున్నాడా? లేదు. యామాను తప్పుడు పని చేశాడా? లేదు. కానీ వాళ్ళ తండ్రి చేస్తే అది ఎవరికి పేరు వచ్చేసింది చెప్పండి? ఆడుకోవడానికి పిల్లలు రానన్నారు. నడుతున్నాను. ఒక్క స్నేహితుడు కూడా ఉండొద్దన్నారు. ఖచ్చితంగా అడిగితే ఎందుకు ఉండొద్దన్నారు అని అడిగితే ఆ పిల్లలు ఏం చెప్తారు చెప్పిన? మా అమ్మ నాన్న నీతో ఆడుకోవద్దన్నారు, ఎందుకంటే మీ నాన్న మీ చిన్న నాన్న మంచోడు కాదని చెప్పారంటారు. అనరా? ఖచ్చితంగా అంటారు. కానీ మీరేం చేస్తారు? ప్రతి గొడవలకు దూరతారు, ప్రతి పనికి మాల పనులు పెడతారు. నడుతున్న మీకు ఏదన్నా అయితే మీకు పుట్టిన పిల్లలు ఏమవుతారు? అందుకే కొన్ని గొడవలు వాళ్ళ ముఖాలు చూసి ఆపేయండి. కొన్ని విషయాలు చెయ్యకూడదు, పిల్లలు పుట్టారని ఎప్పటివరకు ఏదైనా తప్పుడు పనులు ఉంటే ఆపేయండి. ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు మీద పడతాది. వాళ్ళు మాట్లాడతారు, మీ పిల్లల్ని గుచ్చుతారు. అది ఖచ్చితంగా వాళ్ళ మానసికంగా కృంగదీస్తుంది. వాళ్ళు వచ్చి ఆ వయసులో నిన్ను అడగలేరు, అలా అని బయటోడితో గొడవలు ఆడలేరు. అటు ఇటు కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? చీకట్లో కూర్చుని ఏడుస్తారు. ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తారో మనకు అర్థం కాదు. ఈ అబ్బాయి కూడా 25 years ఎక్కడ కూర్చుని ఏడుస్తున్నాడట? చీకటే నాకు స్నేహం అయిపోయింది. అందుకే పేరెంట్స్ కూడా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. మీరేం చేస్తే మీ పిల్లలు అవి చేస్తారు. ఖచ్చితంగా ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అందుకే తెలుగులో సామెత చెప్తున్నా, తల్లి సేని మేస్తే చెప్పండి బిడ్డ కొట్టును పోయేది, అది సేలోకి దిగుతారు. నువ్వు బూతులు మాట్లాడితే మీ పిల్లలు పద్యాలు మాట్లాడారు, వాళ్ళు కూడా బూతులే మాట్లాడతాను. అడుగుతున్నాను, నువ్వేం చేస్తే నీ తర్వాత తలకలు అవి చేస్తే, ఒకవేళ మంచి పిల్లలు అయితే వాళ్ళ భవిష్యత్తు సమాజానికి వ్యతిరేకంగా వాళ్ళని ఎక్కిరిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏడ్చాడట ముగిస్తున్నాను. ఏడ్చాడట. ఎంతకాలం ఏడ్చాడంటే, దేవా నా పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదని. ఎంత ఏడ్చాడంటే తన చచ్చిపోయేంత స్థితిలోకి ఏడ్చాడట. నెక్స్ట్ ఎవరు చనిపోతారు మా ఊర్లో అంటే నేనే అన్నట్టు ఏడుస్తున్నాడట. రాత్రంతా ఏడుస్తున్నాడట. హతులైపోయినట్టు ఏడుస్తున్నాడట. శవమైపోయినట్టు ఏడుస్తున్నాడట. ఇంత ఏడుస్తున్నాడు. ఎందుకోసం ఏడుస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, తాను ఏడుస్తున్న ఏడుపు వాళ్ళ తాతయ్య కోసం కాదు. వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు మా నాన్న చేసే పనులు నా మీద పడ్డాయి. ఈ అబ్బాయిలో ఉన్న మంచి స్వభావం ఏంటో తెలుసా? ఎక్కడ కూడా వాళ్ళ నాన్న తిట్టినట్టు మీకు ఒక్క రెఫరెన్స్ మీకు కనబడదు. చూడండి, చాలామంది కొడుకులు కూతుర్లు మన విలేజ్లో, మన మిడిల్ క్లాస్లో, మన విలేజ్లో వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చెప్పనా? అప్పుడప్పుడు అంటారు ఏమని, అనవసరంగా మీకు పుట్టాను నేను అంటాను. నేను ముంబైలో పుడితే ఏం చేస్తావు? తడగొట్టలేతావా? ఏం చేస్తావు? నీకు ఇక్కడ తెరవలేత అక్కడ తెరవంటుంది నీకు. బుద్ధున్నవాడు ఎలాంటి పేదరికంలో పుట్టినా గొప్పోడు అవుతాడు. బాధ్యత ఉన్నవాడు ఎక్కడున్నా వాడు మెరిసే మెరుపు అవుతాడు. నీకు బుద్ధి లేకపోతే నువ్వు రిలయన్స్ అంబానీకి పుట్టినా నీకు తెరం ఉండదు. చాలామంది అంటారు అనవసరంగా మీకు పుట్టాం, అనవసరంగా ఇక్కడ పుట్టాను, ఈ స్కూల్లో చదువుతుంటే నువ్వు ఆ స్కూల్లో చదివితే ఎరగదీసేద్దాం. మరి నీకు చదువు నడదు, చదవాలి ఎక్కడైనా చదవచ్చు, చెయ్యాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు ఎక్కడ, అది విలేజా సిటీ పక్కన పెట్టు. అడుగుతున్నాను, నువ్వు పుట్టిన ఎవరికైనా నీ తల్లిదండ్రులు నువ్వు నిందించవచ్చా? హేమన్లో చూసి మనం నేర్చుకోవాల్సింది చెప్పనా, వాళ్ళ నాన్న మంచోడు కాదు, వాళ్ళ చిన్నాన్న మంచోడు కాదు, వాళ్ళ తాతయ్య మంచోడు. కానీ గమ్మత్తు చెప్పనా, ఎక్కడ కానీ వాళ్ళ నాన్న కోసం కానీ వాళ్ళ చిన్నాన్న కోసం కానీ పాటలో ఎక్కడైనా తిట్టినట్టు మనకు కనబడుతుందా? గమ్మత్తు చెప్పనా, ఆ అబ్బాయి చెప్పలేదు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వారు మనం స్టడీ చేస్తే హిస్టరీలో మనకు తెలుస్తుంది తప్ప ఆ అబ్బాయి ఎక్కడైనా నోరిప్పి చెబుతున్నాడా? మీకు ఎవరైతే ఉన్నారో యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్తున్నాను, మీ అమ్మ ఎలాంటిదైనా, మీ నాన్న ఎలాంటోడైనా,
ఒకవేళ ఈ రోజుకి వాళ్ళు తప్పుడు వ్యక్తులు అని తెలిస్తే నువ్వు చేయాల్సిన పని ఎప్పుడు వాళ్ళ గురించి ఎక్కడ చెప్పుకో. ఒకవేళ వాళ్ళు నువ్వు చెప్పినా వినే పరిస్థితులు లేకపోతే ఏం చెప్పుకో. నేను ఒక మాట చెప్తున్నా వినండి, ఎంత కాదన్నా వాళ్ళు మనల్ని కన్నారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదా ఆ పనులు చేయకూడదని, కానీ ఆ పనులు చేస్తున్నందుకు వాళ్ళ రోడ్డు మీదకు నువ్వు లాక్కో. వాళ్ళ కనీసం ఎక్కడ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకు. ఎందుకంటే దేవుడికి నచ్చే విషయం ఏంటి తెలుసా? తల్లిదండ్రులను సన్మానించాలి. ఎలాంటోలైనా సన్మానించాలి. ఈ అబ్బాయి గౌరవిస్తాడు చూడండి. వాళ్ళ నాన్న లంచగొండ అయినా వాళ్ళ నాన్న కోసం ఎక్కడ తక్కువ మాట్లాడలేదు. ఆయనే కాదు, మీరు యోసేపును కూడా మీరు చూడండి. యోసేపు ఫ్యామిలీలో ఒక్కరున్నారా చెప్పుకోవడానికి? వాళ్ళ నాన్నగారి పేరు అదో రకం మోసగాడు. వాళ్ళ నాన్నగారు ఒకరిని చేసుకుపోయి ఒకరిని చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఒక రకం, వాళ్ళ పెద్దమ్మ ఒక రకం, వాళ్ళ అన్నీలు హత్యలు, వాళ్ళ చెల్లి దేన అత్యాచారానికి గురైంది. ఒక్కరు మంచి సాక్షి ఉంది ఆ కుటుంబంలో. కానీ ఎప్పుడైనా వాళ్ళని డౌన్ చేసి మాట్లాడాడు చెప్పండి? దావీదు ఇంట్లో ఒక్కరు కూడా ఆయన తినంగా పట్టించుకోరు. కానీ దావీదు ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీని డౌన్ చేసి మాట్లాడా? మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మీ చదువులు ఆశీర్వదింపడాలన్నా, మీ కుటుంబాన్ని కలిసి వచ్చే ఒలీవ మొక్కలు మీరు అవ్వాలన్నా, ఎలాంటి తల్లిదండ్రులైనా వాళ్ళకి చదువు లేకపోయినా, వాళ్ళ తప్పుడు పనులు చేసేసి ఇప్పుడు చేయకుండా ఉన్నా మీరు వారిని గౌరవించాలి. ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే ఎంత కాదన్నా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు, వారికి మనం పుట్టాం కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎదిరించిన, తల్లిదండ్రుల కలలను కాలరాసిన, తల్లిదండ్రులను బాధ పెట్టిన, వాళ్ళ ఊహలు తారుమారు చేసిన, పెద్దవారిని బాధ పెట్టిన వారు బాగుపడతారని బైబిల్ చెప్పడం లేదు. తల్లిదండ్రులని బాధ పెట్టిన వారి ఆత్మ హఠాత్తుగా ఆరిపోద్దనే బైబిల్లో ఉంది. తల్లిదండ్రులు సన్మానించకపోతే పిల్లలకి మేలు జరగదు. కానీ ఈ అబ్బాయిని చూస్తుంటే మనకు తెలియాల్సిన విషయం మీరు గమనించండి. ఆ అబ్బాయిని చూస్తుంటే మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి తెలుసా? ఆయన రాస్తున్నాడు, మీరు చూడండి. ఆ అబ్బాయి గౌరవిస్తున్నాడు. మా నాన్న వల్ల ఎలా ఏడుస్తున్నాను చెప్పలేదు, మా అమ్మ వల్ల నేను ఎలా ఏడుస్తున్నాను చెప్పలేదు, ఎవరి వలన ఏడుస్తున్నాను చెప్పలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నా? తన గుండెలు ఏడుస్తాడు. సర్వం ఎరిగిన దేవునికి నేను ఎందుకు ఏడుస్తున్నానో అన్నీ ఆయనకి తెలుసు. అందుకే దేవుడి దగ్గర పడేస్తాడు. దేవుడి దగ్గర పడేస్తే దేవుడు ఎంత బాగా ఆ అబ్బాయిని ఆశ్రదించడం ఒక్కసారి చూడండి. మనం ఊహించుకుందాం. మొదటి దినవృత్తాంతల గ్రంథం 25వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు. మొదటి దినవృత్తాంతల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండి. ఇప్పుడు బాగా వినండి. ఎంతమంది కుమారులట? 14 మంది మగపిల్లలట, 3 ఆడపిల్లట. మొత్తం ఎంత చెప్పండి? 17 మంది పిల్లలు. దేవుడు అక్కడ రాస్తున్న మాట మీరు చూడండి. దేవుడు అంటున్నాడు, హేమాను సంతతిని ఎట్లా అయినా సరే దేవుడు ఏమనుకున్నాడట? గొప్ప చేయుటకే. దేవుడికి పడేర్చిన వారిని దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప చేస్తాడు ఆయన. నీ బాధ ఎక్కడున్నా నీ ఫ్రెండ్కి చెప్పక, ఎందుకంటే ఆడు ఒక జోగి, నువ్వు ఒక జోగి. ఆడేం చెప్తాడు నీకు? ఈక్వల్ ఏజోడు మనకు బెస్ట్ సజెషన్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. అలా నీ సొసైటీలో ఎవరి సలహా తీసుకోకు, ఎవరి దగ్గరికి పోకు. నీకు ఏ బాధ ఉన్నా నీ కుటుంబ విషయం బయట పెట్టుకో. హేమాను సంగతి చూడండి. ఒక ఫ్రెండ్గా చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు, ఎవరితో పంచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ అబ్బాయి చేసిన మంచి పని ఏంటంటే ఆ ఏడిపేదో దేవుడి దగ్గర ఏడ్చాడు. నేను త్వరగా ముగిస్తున్నాను. దేవుడి దగ్గరే ఏడవండి, దేవుడి దగ్గరే ఉండండి. మీ ఏడుపుని లెక్కల్లోకి తీసుకునేది ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే లెక్కలోకి తీసుకుంటాడు. ఎవరు లెక్కలోకి తీసుకుని. ఎందుకంటే నువ్వు ఏడుస్తే భలే ఏడుస్తున్నాడు నవ్వే వాళ్ళు ఉన్నారు తెలుసా? నువ్వు ఏడిస్తే నీ ఏడుపుని చూసి పక్కకు పోయి భలే జరిగింది ఎదవకని అనుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా? అందుకే నీ ఏడుపుని ఏడుపుగా, నీ బాధను బాధగా చూసే దేవుడు మాత్రమే. ఎవరి దగ్గర ఏడద్దు, దేవుని దగ్గరికి వెళ్ళు. ఎంత ఏడవాళ్ళు ఏడు, నీ ఏడుపుని ఆయన ఖచ్చితంగా తన కవుల్లో దాచుకుంటాడు. ఏడుస్తున్నాడు, 25 సంవత్సరాలు ఏడుస్తున్నాడు. 25 సంవత్సరాలు మన బాధలు ఇప్పుడు ఉంటాయండి. గట్టుకుంటే వారం ఉంటాయి, 2 వారాలు ఉంటాయి, నెల ఉంటాయి, 2 నెలలు ఉంటాయి, లేదా గట్టిగా తిప్పితే సంవత్సరం ఉంటాయి. కానీ అబ్బాయి బాధ 25 సంవత్సరాలు. అబ్బాయి ఇన్ని సంవత్సరాలు ఏడుస్తున్నా ఎక్కడైనా మీరు గమనించండి, దేవుడిని తిట్టాడా, తల్లిదండ్రులను తిట్టుకున్నాడా? ఆ అబ్బాయిలో ఉన్న మోరల్ వాల్యూ ఏంటంటే, నా బతుకు బాగుపడుతుందంటే బాగు చేయి,
నేను ఎలాగే బాధపడి చచ్చిపోవడం నీ చిత్తమైతే నెక్స్ట్ చనిపోయే వారి జాబితాలో నన్నే పెట్టే. ఏదో ఒకటి డిసైడ్ చేయ ప్రభువా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను చెప్పాడు. ఆయన బాధపడుతున్నాడు. ఇంత బాధపడిన ఆయన చెప్తున్నా 14 మంది మగపిల్లల్ని 3 ఆడపిల్లల్ని దేవుడు ఇచ్చాడట. ఎందుకంటే ఆయన బాధపడుతూ ఏడుపులు ఏమన్నా తెలుసా, నాకెవ్వరూ స్నేహితులు లేరు, నాకెవ్వరు బంధువులు లేరు. ఆ ఏడుపుకి దేవుడు ఇచ్చిన జవాబు, నీకు బంధువులు లేరని నేర్చావు, నీకు స్నేహితులు లేరని నేర్చావు. స్నేహితులైనా నేను దెబ్బ కొడతారేమో, బంధువులైనా నేను దెబ్బ కొడతారేమో, కానీ జీవితాంతం నేను అంటు పెట్టుకుని బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీ గర్భాన్ని పుట్టే పిల్లలకి స్నేహితుల కన్నా బంధువుల కన్నా గొప్ప ఆస్తి నీకు ఇస్తున్నాను. ఆ ఆస్తి ఏంటో కాదు, పిల్లలు. మరి బాగా వినండి. చాలామంది దేవుడిని అడుగుతారు, మాకు ఎకరం ఈ ప్రవ్వా, ఇల్లు ఈ ప్రవ్వా, వాకులు ఈ ప్రవ్వా అని. అన్నిటికన్నా గొప్ప సంగతి చెప్తున్నా, మీకు దేవుడు పిల్లల్ని ఇస్తే గొప్ప ఆస్తిని ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆ ఆస్తిని మీరు జాగ్రత్తగా ఉపయోగిస్తే వాళ్ళే మీ కథలు వచ్చే ఆస్తులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. కానీ మన పిల్లలకి అవి నేర్పించాం, మనం భక్తి నేర్పించాం. మన పిల్లలకి ఏం చెప్తాం, తాతయ్యని తిట్టరా, అమ్మమ్మని తిట్టు, నాన్నని తిట్టు, అలాగే చెప్పు పద్యాలని చెప్తాడు ఎదిగిన తర్వాత. నేను అడుగుతున్నాను, తాతయ్యని తిట్టు, అమ్మని తిట్టు, భక్తి నేర్పించు. ఖచ్చితంగా కలిసి వచ్చే బిడ్డలు అవుతారు. ఈ బిడ్డలకి 17 మంది పిల్లలట. ఈ 17 మంది పిల్లలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సొలొమోను కట్టించే మందిరం, ఆ సొలొమోను మందిరంలో వర్షిప్ చేస్తారట. వర్షిప్ 270 మంది 300 మంది ఉంటారు. 270 మంది 300 మంది ఉంటే ఆ 200 మంది 70 మంది కలిసి ఏ పాట పాడతారు? నచ్చిన పాట పాడరు. దావీదు గారి పాటలు, ఆసాపు పాటలు, మోసే పాటలు, సొలొమోను రాసిన పాటలు, దైవ ప్రేరితమైన పాటలు పాడుతూ ఆ పాటల్లో ఒక పాటని తెలుసా, వాళ్ళ తండ్రి హేమాను పాట పాడతారు. 270 మంది 300 మంది ఆ ఫ్రంట్ లైన్లో నిలబడి, వరుసలో వెళ్ళి నిలబడి 17 మంది కొడుకులు లేదా 14 మంది మగపిల్లలు ఆ ఫ్రంట్లో నిలబడి పాటలు పాడుతుంటే వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. రా చెప్పండి. ఒకప్పుడు మీరు ఎవ్వరు లేనప్పుడు నేను రాసుకున్న పాట రాయి. వాళ్ళు పాడుతున్నప్పుడు ఖచ్చితంగా బాధపడరా చెప్పండి. మా నాన్న అలాంటి పరిస్థితుల్లో ఈ పాట రాశాడని ఖచ్చితంగా వాళ్ళు ఏడుస్తూ ఆ పాటను ప్రార్థనలా పాడతారా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అంతమంది పిల్లల్ని ఇస్తే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా, దేవుని సన్నిధిలో నిలబెట్టాడు తీసుకొచ్చి. అంతమంది పిల్లలు మనకిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. నువ్వు వాళ్ళ అచ్చ నలక పంపించరా, నేను మొత్తానికి బుల్లెట్ వేసి తిరుగుతున్న ఊరంతా అంటాం. గుర్తుపెట్టుకో, నీకు పిల్లల్ని ఇస్తే దేవుని సన్నిధి తీసుకురా. నీకు పిల్లల్ని ఇస్తే దేవుని సన్నిధిలో పాట నేర్పించు, ఒక మాట మాట్లాడి నేర్పించు, వారిని దైవ ప్రేరితంగా ఉండేలా నేర్పించు. దేవుడు హేమాన్ని హెచ్చించాడు పిల్లల్నిచ్చి. దేవుడు హేమాన్ని హెచ్చిస్తే హేమాను తన కుటుంబం ద్వారా ఎవరిని హెచ్చిస్తున్నాడు చెప్పండి? దేవుడిని హెచ్చిస్తున్నాడు. మీకు ఎంత ఏడుపున్నా అది సంవత్సరంలో జవాబు వస్తుందనో తెలియదు, 2 సంవత్సరాల్లో జవాబు వస్తుందనో తెలియదు, 3 సంవత్సరాల్లో జవాబు వస్తుందనో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందనో తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా ఆలస్యమైన ఖచ్చితంగా జవాబు దేవుడు నీకు ఇస్తాడు. ఈ లోపల తాక్కు, ఈ లోపల తిరక్కు, ఈ లోపల తప్పుడు అలవాట్లు చేసుకోకు. ఈ లోపల నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఎంత ఏడవాలో చెప్పండి అంత ఏడు. తన బలమైన హస్తముల కింద అణిగిమనగుండు, తగిన సమయం ముందు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోపల నువ్వు ఏదన్నా తలతిక్కల పనులు చేసావో 2 మొట్టికాయలు వేసి మళ్ళీ నిన్ను సరి చేస్తాడు. కానీ దేవుడు మాత్రం తగిన సమయం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ తాతయ్య పేరుని నాన్న చెడగొట్టినా మళ్ళీ తాతయ్య పేరుని గొప్ప చేసింది ఎవరు చెప్పండి? హేమాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ తాత మంచోడు అవ్వచ్చు, మీ నాన్న మంచోడు కాకపోవచ్చు, లేదా మీ నాన్న మంచోడు అవ్వచ్చు, మీ మూలాల మంచివి కాకపోవచ్చు, కానీ నీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళైనా, మీ వెనకాల ఉన్న ప్రతి 4 ఫాదర్స్ ఎలాంటి వారైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీకు ఇస్తున్న సలహా ఒకటే, దేవుడికి పడేయడమంటే. నువ్వు సంసారివా, దేవుడికి పడేయడు. నువ్వు యవనస్తుడివా, దేవుడికి పడేయడు. నువ్వు పెద్దవా, దేవుడికి పడేయడు. దేవుడి దగ్గర ఏడ్చిన ప్రతి కన్నీరుకి ఏదుగురో తగిన సమయంలో దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుడిని వదిలేసి మీ సలహాలు మీరు తీసుకున్నారో మన స్వనిర్ణయాల్లో ఖచ్చితంగా మనం చెప్పండి దెబ్బతింటాం. హేమాను జీవితాన్ని ఆశ్రయించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాకు అందించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఎవరికి ఈ సంగతులు అర్థమైనా నాకు తెలియదు తండ్రి. విలువైన మాటలు అందించారు. మీ దయా కిరీటం తండ్రి మా మీద ఉంచారు తండ్రి. ముఖ్యంగా తండ్రి యవ్వన బిడ్డలతో మీరు మాట్లాడారు. చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. క్రైస్తవ బిడ్డలంటే జిల్లాకి, రాష్ట్రానికి తండ్రి పేరు తెచ్చే స్థాయికి వెళ్ళాలి. కానీ మా క్రైస్తవ ప్రాంతాల్లోనే ఇలాంటి నేరాలు జరగడం, మా క్రైస్తవ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలే చెడిపోవడం తండ్రి
బాధాకరమైన విషయం తండ్రి. మా దేవుడని మేము ముద్ర వేసుకుని మీ పేరు చెప్పుకున్నప్పుడు తండ్రి, మీకు ఘనత తెచ్చే బిడ్డలుగా మా నెక్స్ట్ తరాలన్నీ తండ్రి ఉండాలి దేవా. ఆ ఆశ కలిగిన తండ్రి మా ప్రాణాలు మీరు తృప్తికరంగా మార్చండి తండ్రి. సంఘ పెద్దల్ని, నాయకుల్ని, తమ్ముళ్ళని, చెల్లెల్ని, పెద్దవారిని, చిన్నవారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదకరంగా మార్చండి. ఎవరైనా తండ్రి తెలుసో తెలియకో ఈ మాటలు తప్పుపడితే వారిని క్షమించండి. మమ్మల్ని శత్రువుగా భావించి ఎవరైనా మా మాటలు హేళన చేస్తే తండ్రి వారిని దీవించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మరొక ప్రాంతంలో విస్తరించి మాట్లాడుకోవడానికి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.